నారా లోకేష్ గారి తోడల్లుడు, బాలకృష్ణ గారి చిన్నల్లుడు, విశాఖపట్నం ఎంపీ కూడా అయినటువంటి భరత్ గారికి చెందిన గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూమిని వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం కోసం ప్రభుత్వం సిద్ధపడింది అని చెప్పి ఆ మేరకు నిన్నటి నుంచి మనం కథనాలు చూస్తూ ఉన్నాం కదా. ఈ క్రమంలో ఆ 54.79 ఎకరాలు వందల కోట్ల విలువ ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఇంట్రెస్టింగ్గా ఈరోజు ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్ రాసుకుంటూ వచ్చింది, అక్కడ ఎకరం కనీసం 100 కోట్లు ఉంటుందట. ఈ భూమి విలువ 5,000 కోట్ల రూపాయలకు పైనట. 5,000 కోట్ల రూపాయల పైనట. జీవీఎంసీ చివరి పాలకవర్గ సమావేశం ఈ నెల 30వ తేదీన జరుగుతోందట. అందులో దీన్ని ఆమోదముద్ర వేసేందుకని చెప్పి ఆ ఎజెండాలో 15వ అంశంగా చేర్చారట. 5,000 కోట్ల విలువైన భూమి. అయితే ఈ చివరి సమావేశంలోనే దీన్ని ఆమోదించేసి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి జీవీఎంసీ అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు పైనుంచి వస్తూ ఉన్నాయట. 1996లో అట చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి తమ సన్నిహితుల భూ ఆక్రమణలను ప్రోత్సహిస్తూ వస్తున్నారని, ఇందులో భాగంగానే గీతం ఆక్రమణల పర్వం మొదలైందని, ఒక్కో గజం తమ చెరలోకి తీసుకుంటూ ప్రభుత్వ భూములకు అక్రమ కంచె వేశారని, 2014-19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా గీతం ఆక్రమణల చెరలో ఉన్న భూములను సదరు వర్సిటీకి ఎలివేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేసినా పాచిక పారలేదని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ విశాఖలో భూ కుంభకోణాలపై కొరడా జులిపించిందని, కబ్జా రాయుళ్ల చెరలో ఉన్న ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి ఉండడానికి వీల్లేదని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారని, ఈ క్రమంలో గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేసి గీతం ఆక్రమించుకున్న భూమిలో 40 ఎకరాలకు పైగా దశల వారీగా స్వాధీనం చేసుకున్నారట. గీతం వర్సిటీ అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అందులో నిర్మించిన రక్షణ కూడా గార్డెను, గ్రావెల్ బండలను తొలగించారట. తర్వాత వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే స్టేటస్ కో ఇచ్చారట. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్లో ఉందట. సో ఇప్పుడు ప్రభుత్వం విడిపించిన భూమి కోర్టులో మిగిలిన పెండింగ్లో ఉన్న 14 ఎకరాలు, మొత్తం 54.5 ఎకరాలను కూడా వాళ్ళకు క్రమబద్ధీకరించబోతున్నారట. ఇది నిబంధనలకు విరుద్ధమట, అయినా కేటాయించేస్తారట. అంతేకాదంట, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మన 24 మొదట్లోనే, అంటే వచ్చిన కొన్ని రోజులకే ఇవి ప్రభుత్వ భూములట, దీని మీద లోన్లు తీసుకోకూడదట. కానీ గీతం వర్సిటీకి ఆ భూముల మీద లోన్లు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట పోయిన సంవత్సరమే. వాస్తవానికి అవి 22A జాబితాలో ఉన్నాయట. ఆ 22A నిషేధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను మార్గేజ్ చేసి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకునే విధంగా కూడా అనుమతులు జారీ చేశారట. అఫ్కోర్స్ మధ్యలో 22A కింద ఎత్తేసారని చెప్పి కూడా విన్నాం. సో ఎకరం 100 కోట్ల రూపాయలు ఉందా అంటే ఆ లెక్కన 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువన అంతకే. అంటే మరి ఆ ఏరియాలో ఎంత భూమి ఉండటో మనకు తెలియదు, కానీ అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలియాలి. ఆయన కూడా ఇన్ని వేల కోట్ల భూమి. నేను అనుకునేవాడిని ఇప్పుడు ఇంకో 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా లేవు కదా ఈ మున్సిపాలిటీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇవన్నీ ఎందుకు వీళ్ళు ఇంత బలవంతంగా ప్రజాస్వామ్యాన్ని నిలువుగా పాతరేస్తూ వాటిని ఆక్రమించుకుంటున్నారు? 6 నెలలు సంవత్సరం వచ్చటే కదా అనుకునేవాడిని. అదిగో ఇటువంటివన్నీ చక్కబెట్టుకోవాలంటే అవి చేతిలోనే ఉండాలి. మరి గ్రేటర్ విశాఖ లేకపోతే ఇంకో గ్రేటర్దో లేకపోతే ఇంకో మున్సిపల్, అవన్నీ చేతిలో ఉంటే ఇవన్నీ చక్కబెట్టుకోవచ్చు. అందుక ఇంతగానము ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ మరి వాటిని స్వాధీనం చేసుకున్నది. ఏం విజనయా నిజంగా.